తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు గంట గంట కోమారు మోగెను మన బడి గంట నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట తప్పు ఒప్పు చెప్పినరు తప్పుటడుగులొద్దన్నరు తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో
తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎలా తీర్చుకుందుము గురువుల రుణము, ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము. ఎలా మరిచిపోదుము అన్నయ్య అక్కలా, వీడుకోలు పార్టీ మనల విడదీయగలదా. ఎలా తీర్చుకుందుము గురువుల రుణము, ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము. ఎలా తీర్చుకుందుము గురువుల రుణము, ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము. జ్ఞానమునందించిన మన గురువుల ముందు ఎన్నో జ్ఞాపకాలనిచ్చిన స్నేహితులే మీరు. ఎలా మరి ఎలా ఎలా తీర్చుకుందుము గురువుల రుణము, ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము. ఆటపాటలతో చదువు నేర్పిన మన గురువుని గుండెల గుడి కట్టుకొని ముందుకు నడవాలి. నువ్వు
వేసే ప్రతి అడుగు నీ భవిష్యత్తుకు వెలుగు అని చెప్పిన నీ గురువు మాట రుణము తీర్చుట కొరకు ఎలా మరి ఎలా ఎలా మరి ఎలా ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము ఎలా మరి ఎలా ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము మన గ్రామ పాఠశాలలో కొలువులు చేస్తున్నా కోట్ల సంపదను ఇచ్చిన జ్ఞానమీలురన్నా మరి ఎలా ఎలా మరి ఎలా ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము ఎలా మరి ఎలా ఎలా మరి ఎలా ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము ఎలా తీర్చుకుందుము గురువుల రుణము ఏమిచ్చి తీర్చుకుందుము గురు దక్షిణ మనము స్వాగతం 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 దింతనననన దింతనననన తననం తననం స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతం 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 పాఠశాల ఒడిలో బుద్ధిగా చదివే పిల్లలము చిరు చిరు నగముల సిరిమల్లెలతో ఆహ్వానిస్తున్నాం మిమ్ములను ఆహ్వానిస్తున్నాం మిమ్ములను ఆహ్వానిస్తున్నాం స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతం 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 తననం 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 జన్మను ఇచ్చి ప్రేమను పంచి పెంచిన తల్లిదండ్రులారా పెంచిన తల్లిదండ్రులారా స్వాగతం అంటున్నాం సుస్వాగతం అంటున్నాం స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతం సుస్వాగతం సుస్వాగతం
పెద్దలు హనుమాన్ల గారి పదవీ విరమణ తర్వాత ఉడిపి హెడ్ మాస్టర్ మా మిత్రులు హిందీ స్కూల్ అసిస్టెంట్ నీలేష్ కచ్వాల్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ చప్పట్లు. ఎస్ యాదవ్ గారిని ఆహ్వానించాం. వాళ్ళకి బ్యాచెస్ అందజేయవలసిందిగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మేడం అదేవిధంగా అంశం దానిని ముందు పెద్దలు గౌరవనీయులు చేసి విద్యాశాఖను ముందంతలో ఉంచుతున్న యువకుడు యువ కిషోరం అనొచ్చు, యువ కిషోరం సత్యనారాయణమూర్తి గారికి సత్యనారాయణమూర్తి సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కృషి చేస్తూ రిపోర్ట్స్ లోపల ప్రథమంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్న పెద్దలు శ్రీనివాస్ గారికి ఫ్లవర్ ఓకే బ్యాడ్జ్తో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే జనాభాలో సగభాగమైన ఈ దుర్గన్న మేడం ఆధ్వర్యంలో ఫ్లవర్ మన జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీమతి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెద్దలు చాలా సీనియర్ ఉపాధ్యాయుడు, జిల్లాకి స్పాట్ వాల్యూ సాధిస్తూ మండల విద్యాధికారిగా ప్రధానోపాధ్యాయుడిగా 1, 2, 3 మండలాలకు కూడా నడిపిన వ్యక్తి. వారికి బొకే అందించి బ్యాడ్జ్తో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. డిఓ ఆఫీస్ నుంచి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం. మా సూపరింటెండెంట్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా విజయ్ గారు, వీరందరూ భోజనం చేసి రావాలి సార్. ఇప్పుడే వచ్చేసారు వేదిక వద్దకు. దయచేసి భోజనం చేసి మీరు ఈఎస్ఓగా కావడాన్ని ఆకర్షించింది సార్. వెల్కమ్ సార్. సార్కి బ్యాడ్జ్ను అలంకరించాల్సిందిగా పిల్లల్ని కోరుతున్నాం. మిత్రుడు చిన్న వయసు లోపలనే జిల్లా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంటర్ ఎడ్యుకేషన్కు పనిచేస్తున్న పురుషోత్తం నాయక్ అజ్మీరా బ్యాడ్జ్ను అలంకరించాల్సిందిగా విద్యాశాఖలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఉపాధ్యాయ పూనంభాయ్ పటేల్ గారిని వేదికపైకి సాధారణంగా మీ అందరి కడతాల ధ్వనుల మధ్యన ఆహ్వానిస్తున్నాం. కిరీటిభాయ్ పూనంభాయ్ పటేల్ గుజరాత్. దాన కుమారస్వామి గారు ఏఈ ఫిట్నెస్ సెంటర్ ప్రెసిడెంట్. వారిని ఇంకా మేమెవరినైనా మర్చిపోతే లిస్టులో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు సహకరించాలి. పెద్దలు చాలామంది గజిటెడ్ మాస్టర్స్ ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు. మా యొక్క ఏమైనా పొరపాట్లు తెలిసి తెలియక చేస్తే మన్నించాలని ముందే వారిని కోరుతున్నాం. హెడ్ మాస్టర్ గారికి, హనుమాన్ల గారికి, బావ గారు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని మన్నించి ఆ పేరు చెప్పండి, మాకు పంపించండి. వారిని మేము
మేము ఆహ్వానించిన వాళ్ళలో ఎవరైనా లేట్గా వస్తే దయచేసి వారికి మీరు జ్యోతి ప్రజ్వలన దగ్గరికి రావాల్సిందిగా, ముఖ్యంగా చౌదరి గారు, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మా డీసీబీ సెక్రటరీ గారు, మా డిఎస్ అనుహోతం పరిహూనకం శగుణైర్యజుషా గుణం భృగస్య కృతమక్ష్ణయా తద్విషద్భువారాత్పరరుషస్తుతే నివాతేద్ధామివ దశ స్వస్తి మేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమస్స గృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ గృత్సతే గ్రోష్టమసి నమస్తే అస్తు మామాజిగుం ధిగ ధిగ ధిగద్రో మస్తే అస్తు శిరశిగులే అస్తు ప్రతినస్తు మనాభవ ఓం జ్యోతిష్పదీన్వా సాదయామి జ్యోతిష్కృతం దిశో దిశా మూర్ధానం దివో అదతిం ప్రదివ్యా వై స్వానరభృతాయ జాతమగ్నిమో కవిగుం సంప్రాజమదితిందనానాసన్న పాత్రం జనయంత దేవాః సాధ్యం త్రిభక్తి సంయుక్తం అగ్నినా యోజితం మయం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్తాదేవ ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే నమోస్తుతే దీపరాజాయ నమః మంగళమూర్తయే నమః నమస్కారాన్ సమర్పయామి. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. यो वेदादोत्तर प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रभुर्लीनस्य यः परस्य महेश्वरः. श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं स्वस्ति श्री विश्वावसो नाम संवत्सरे दक्षिणायने वर्षऋतु श्रावणमासे शुक्लपक्षे षष्ट्याम् अद्यवासरः सौम्यवादने शुभवादने शुभनक्षत्रे शुभयोगे शुभकृतये मङ्गलविशेषणविशिष्टायां शुभतिथौ यजमानस्य गोत्रोद्भवस्य वृषभगोत्रोद्भवस्य हनुमन्तो नामधेयस्य धर्मपत्न्यायाः सुशीला नामधेयवत्याः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं पदवी विरमण सकल सम्पूर्ण पदावाप्त्यर्थं सुखजीवन सिद्ध्यर्थं वेद आशीर्वचनम् अहं करिष्ये. ओम यो वैताये तस्मै ब्रह्मज ब्रह्माज आयुकीर्तिं प्रजां ददो भागते जैनैवैनं प्रणयते ब्राह्मण आयुषेयमुद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वादिरेवैनं सन्तु वेदोक्तं परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु अनेन वंशाभिवृद्धिरस्तु. पदवी विरणम पार्वती पदये हर हर महादेव.
అలా కూడా ఈ హనుమాన్ల గారు హర్షం వ్యక్తం చేస్తూ సమయస్ఫూర్తితో నలుదిక్కుల సహాయ మాకంటే ముందే సార్ ఉండేవారు. అంటే అక్కడ సమయపాలన పాటించడంలో సార్తో సాటి లేరేమని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కూడా పాఠశాల అయిన తర్వాత కూడా సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పాఠశాలలోనే గడిపి పాఠశాల మొత్తం లాక్స్ పడ్డాయా లేవా అన్ని వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళేవారు. కానీ మేమందరం కూడా 4:30 వరకే డిస్పాచ్ అయ్యేవాళ్ళం. అంటే ఈ సమయ భావన అనేది సార్కు చిన్నప్పటి నుంచి అలవడిందని నేను అనుకుంటున్నాను. అందుకొరకే సార్ మేము వీటిని అందరినీ ఆదర్శంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ సమావేశాలు గారు ఉద్యోగ విరమణ చేస్తున్నప్పుడు మాకు చాలా కొంత బాధగానే ఉంది. కానీ ఉద్యోగ విరమణ అనేది సహజము. వీడుకో సమావేశము మా పాఠశాల అందరి ప్రియమైన ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ జి హనుమాను సార్ గారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మన శ్రీ హనుమాను సార్తో పాటు సతీమణి శ్రీమతి సుశీల గారు మరియు ఎంఈఓ శ్రీ తిరుపతి రెడ్డి గారు, హెచ్ఎం అసోసియేషన్ సెక్రటరీ రాఠోడ్ రమేష్ సార్ గారు, ఏసీ శ్రీ దామోదర్ సార్ గారు మరియు డిఓ ఆఫీస్ ఎస్ఓ శ్రీ చౌదరి సార్ గారు, శ్రీ సత్యనారాయణమూర్తి సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, రాజ్కుమార్ సార్ గారు, మహేశ్వర్ రెడ్డి సార్ గారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ సార్ గారు మరియు మన టీచర్స్ యూనియన్ నుంచి వచ్చిన ప్రధాన కార్యదర్శులు, సార్ తరఫు నుంచి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు మరియు ఇక్కడ చాలామంది అతిథులు, మా ఉపాధ్యాయులు, పిల్లలు మరి అందరు బంధుమిత్రులు అందరికీ నేను ఇక్కడ పిఎంసి జెడ్పిహెచ్ఎస్ దొనబండ తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందన తెలియజేస్తున్నాను, వందనం చేస్తున్నాను. మా హెచ్ఎం సార్ నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ వచ్చి 1.5 year అయింది. ఆ 1.5 yearలో డిసిప్లిన్ ఎలా ఉంటుంది, పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నా, మళ్ళా డిఓటీ తోటి టీచర్ ఎట్లా పని చేయాలి, ఏ టీచర్కి ఏ రకంగా పని చెప్పాలి, ఎవరిలో ఏ క్వాలిటీ దాగి ఉన్నది, ఆ క్వాలిటీని వెలికి తీసి వాళ్ళతోటి అంటే ఇష్టం ఉన్నట్టు వాళ్ళే
అంటే ఏమి గట్టిగా ప్రెషర్ లేకుండా సొంతగా ఎవరు ఏ పని చేయడానికి ఇష్టపడతారు ఆ విధంగా వాళ్లకు పని అప్పచెప్పి పాఠశాల పురోగతిని ఎప్పుడు కూడా ముందు నడిపిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా పనిని ఏదో నాకు మస్తు భారం ఉన్నదని సార్ ఎప్పుడు అనుకోలేదు. ఎల్లప్పుడూ కూడా 8:45 అంటే మేము అనుకుంటాం సార్ ఎప్పుడైతే చూద్దామంటే దానికంటే ముందే పాఠశాలకు వచ్చి ఫస్ట్ మొత్తం చెక్ చేసిన వాళ్ళు అటెండర్స్ అందరూ బరాబర్ పనిచేసిందా, ఈవెన్ దో అటెండర్ చేసే పనులు కూడా వాళ్ళకు తెలియదు ఎక్కడ ఏమున్నది. సార్కి ఇప్పటికీ కూడా 10 years లాంగ్ పీరియడ్, టోటల్ 38 years సర్వీస్ సార్ది. ఈ 30 సంవత్సరాల్లో 10 years జెడ్పీహెచ్ఎస్ దొరబండలో ఎక్కడ ఏ సామాగ్రి ఉన్నది, ఎప్పుడు దాన్ని యూజ్ చేసినాము, ఎక్కడెక్కడ మన బీరువాలో ఏమున్నది, ప్రతిదీ చిన్న నుంచి పెద్ద దాకా. అంటే చాలామంది నాకు ఎందుకు అనుకుంటారు, కానీ అట్లా కాకుండా సార్ ప్రతి చిన్నది ఏదైనా అడిగినామంటే ఆ ఫైల్ కానీ వెంటనే ఆ కబోర్డ్ నుంచి తీసి ఇవ్వడం చేయడం మరియు దాన్ని పని చేపించడంలో సార్ అంతా సాటిగా నేను అంటున్నా ఎవరు లేరు. మరియు పిల్లలతో పాఠాలు చెప్పడమే కాకుండా పిల్లల్లో దాగి ఉన్న కళలు, పాఠశాల భ్రమణం, ఎక్కడైనా టూర్ కానీ మరియు కల్చర్ యాక్టివిటీస్, పేరెంట్స్ తోటి ముఖాముఖి, పేరెంట్స్ రాకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళ పిల్లలు ఎందుకు వస్తలేరు, వస్తే ఏమవుతుంది, చాలాసార్లు సార్ పరేషాన్ అంటే వాళ్ళ కోసం ఆడపడుతుంటారు. పొలం కూడా పేరెంట్స్ చాలాసార్లు అంటే వాళ్ళు పొలం కూడా ఒకటి విలేజ్ ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే పిల్లలు అక్కడ నుంచి బస్ ఛార్జెస్ పెట్టి రాలేరు, ఫ్రీ బస్ కోసం ఆటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మొన్న కూడా ఈ సంవత్సరం ఇవ్వకుండా కూడా వాళ్ళ వెంబడి మళ్ళా ఫ్రీ బస్ని స్టార్ట్ చేయడం సార్కి ఘనత అది. అయితే ఆ పేరెంట్స్ని చెప్తారు మీరు కొలంగూడలో మొత్తం ఎక్కువ మంది ఎస్టీస్ ఉన్నారు, ఖచ్చితంగా చదవాలి. నేను కూడా పోతే నాకు కూడా చెప్తారు సార్ ఈ కొలంగూడ వాళ్ళకి చదవాలని కూడా వాళ్ళకి తెలియదు. మనమే వాళ్ళకు పేరెంట్స్, మనమే వాళ్ళకు గార్జియన్స్, మనమే వెళ్ళాలి, మనమే తాపత్రయం పడాలి. అంటే ఎంత ఇది ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ సార్ వెళ్ళిన తర్వాత బడిని ఏమైతే ముందుగా నాకు చెప్పేసిండ్రు సార్ నేను ఇప్పటిదాకా నడిపినా, మీరు కూడా మన బడి యొక్క ప్రతిష్టని గౌరవాన్ని ఇంతమంది మంచిగా మనం బడిని తీసుకుని వచ్చిన 2 సంవత్సరాలు కష్టపడి ఇవాళ పిఎంసి వచ్చింది. మొన్న కూడా మా పాఠశాల టోటల్ స్టేట్లో 13 స్కూల్స్ మనకు పిఎంసి స్కూల్ కింద అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద సెలెక్ట్ అయితే దాంట్లో జెడ్పీహెచ్ఎస్ పిఎంసి జెడ్పీహెచ్ఎస్ దొనబండ చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. ఆ కృషి వల్లే వాళ్ళు ఎప్పుడు ఉపాధ్యాయుని మోటివేట్ చేస్తుంటారు. టోటల్ స్టేట్లో 13 స్కూలే, దాంట్లో మన జెడ్పీహెచ్ఎస్ దొనబండ ఒకటి, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. పిఎంసి స్కూల్ రావడానికి కూడా సార్ చాలా అంటే ప్లాన్ తోటి అన్ని ఏమేమి దానికి కావాలి రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ పిఎంసి స్కూల్ అయిపోయిన తర్వాత దాంట్లో చాలా ఫెసిలిటీస్, అటల్ క్లినికల్ ల్యాబ్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఫండ్స్ రానివ్వండి, స్కూల్లో సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, ఇంకా స్టేట్ నుంచి కూడా మాకు చాలా వరకు సహాయాలు అంటే 40-60% రేషియోలో ఇవాళ ఫండ్స్ వస్తున్నది. అంటే దానికి వెనుక మా హెచ్ఎం సార్ కృషి బాగానే ఉన్నది. ఇక తర్వాత నేను ఇక సమయాన్ని బట్టేసి ఏం చెప్తున్నా అంటే ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది ఖచ్చితంగా మన ఎంప్లాయీస్ అందరి జీవితంలో ఒకసారి వస్తుంది. ఇప్పుడు దాకా సార్ మా కోసం అంటే టీచర్స్ కోసం కానీ పిల్లల కోసం అంటే వాళ్ళ పేరెంట్ని చెప్పి పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళు ఎదగాలి అని తాపత్రయం పడిండ్రు. ఇక నెక్స్ట్ ఇన్నింగ్లో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, వాళ్ళ బంధుమిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి సుఖ సంతోషంగా ఆరోగ్యంగా వాళ్ళు అందరూ వాళ్ళ ఒక లైఫ్ని గడపాలని కోరుకుంటాను. నెక్స్ట్ ఏం అనుకుంటా అంటే మీ ఎప్పుడు కూడా గైడెన్స్ అనేది మాతోటే ఉంటే పక్కా నమ్మకం. నాకు నేను చెప్తలేను, ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా ఫోన్ చేసినా 1-2 ఫోన్ కాల్లోనే లిఫ్ట్ చేస్తారు, చెప్తారు. చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యని కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టరు. ఇక మేమైనా మర్చిపోతాం, కానీ సార్ అట్లా కాదు. ఖచ్చితంగా ఇప్పుడు 31st రిటైర్మెంట్ ఉన్నా కూడా మొన్న నైట్ 10:30 దాకా మన స్టేట్ నుంచి అర్జెంట్గా ఒక కాల్ వచ్చింది, శిలాఫలకం మనకు ఎన్ఈపిలో సెలెక్ట్ అయింది, తయారు చేయాలంటే 10 దాకా నాకంటే ఇంట్లో రిలేషన్ వాళ్ళు ఉన్నా కూడా ఉండి దాన్ని కంప్లీట్ చేసేసి వెళ్ళిండ్రు. అంటే కంప్లీట్లీ డిఓటి. అంటే సార్ కోసం నేను ఇటువంటి కొన్ని
రాసిన చిన్నగా సార్కి పర్సనాలిటీ ఎట్లా ఉన్నాయంటే డేరింగ్, డాషింగ్, డివోటీ, డిసిప్లిన్, డిటర్మైన్, డైనామిక్, డిలిజెంట్, డెడికేటెడ్, డిసిసివ్, డిప్లొమాటిక్, డ్రైవ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్, డిజర్వింగ్, బ్యూటిఫుల్, డిగ్నిఫైడ్ అండ్ డిటర్మైన్డ్, డ్రీమర్. అండ్ ఫ్యూచర్లో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నా బడి మంచిగా నడవాలి అనే సార్కి తపన ఉన్నది. అయితే మేము మా ఉపాధ్యాయులు, మా పిల్లలు, ఈ గ్రామ ప్రజలు, అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ అందరితో సార్ని మేము ఒకటే అంటే భరోసా ఇస్తున్నాము. సార్, ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ ఆల్సో మేము ఖచ్చితంగా మీ అంతా కాకుండా మీలాగా మీరు చెప్పిన దారిలో మీరు చూపెట్టిన మార్గదర్శనంలోనే నడిచి బడి యొక్క గౌరవాన్ని ఇంకా పెంచే ప్రయత్నం ఉంటాం, స్ట్రెంగ్ని పెంచే ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడ దాకా బడిలో టోటల్ సకల సదుపాయాలు కల్పించారు, దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా పిల్లల అభివృద్ధి కోసం ముందు నడుస్తాం అని చెప్పుకుంటూ సార్కి నమస్కార్, प्रणाम, कोटि कोटि वंदन। और नेक्स्ट मैं हमारे श्रीमान बानला लक्ष्मण जी से रिक्वेस्ट करूंगा आगे की कार्रवाई को आगे बढ़ाएं। వచ్చి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ హనుమల్ సార్ యొక్క ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి డయాస్ మీద ఉన్న డిగ్నిటీస్ అందరికీ కూడా పెద్దలందరికీ మొదటగా హనుమల్ సార్ దంపతులిద్దరికీ కూడా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చేసిన సెక్టరల్ అధికారులు, డయాస్ మీద ఉన్న డీసీబీ సెక్రటరీ, అలాగే ఎంఈఓ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే వేదిక మీద ఉన్న సార్ యొక్క బంధువులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంఈఓస్, హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు అందరికీ కూడా, అలాగే ఈ ఊరికి సంబంధించిన ప్రజలు కావచ్చు, తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. హనుమంతు సారు ఎంత యువకుడిగా ఉంటాడు అంటే చూడడానికి చాలా, ఎప్పుడు కూడా ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పారు సార్ గురించి, వెరీ పంక్చువల్. అలాగే వర్క్ని స్మార్ట్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది సార్ ద్వారా కూడా చాలా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఉద్యోగరీత్యా సారు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ అలాగే చాలా సుదీర్ఘంగా దాదాపు 41 సంవత్సరాల తన సేవలని ఈ విద్యారంగానికి అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మరి తన ఈ ఉద్యోగ ప్రస్థానంలో చాలామంది విద్యార్థులను విద్యావేత్తలుగా అనేక రంగాల్లో ఈ సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి. అలాగే ప్రధానోపాధ్యాయునిగా ఉంటూ మరి ప్రధానోపాధ్యాయుల సంఘానికి మరి ప్రధానోపాధ్యాయుల అనేక రకాల సమస్యలన్నింటినీ కూడా మరి విద్యా అధికారుల దృష్టిలో తీసుకొని మరి చాలా సమస్యల్ని మరి మేమిద్దరం కూడా, నాకున్న పరిచయం సార్తో 2015 నుంచి ఉన్న పరిచయంలో ఉద్యోగ విషయంలో ఉంటూ మరి ఈ సంఘ ప్రధానోపాధ్యాయుల TSGHME సంఘ పక్షాన మరి మేమిద్దరం కూడా 2-3 పర్యాలు కలిసి పనిచేయడం, అనేక సందర్భాల్లో మరి ప్రధానోపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడం, ఇవన్నీ కూడా తన ద్వారా నేను కూడా చాలా విషయాలు తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఉద్యోగరీత్యా తప్పకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన వయసు ఆధారంగా మనం కంపల్సరీ ఉద్యోగ విరమణ అనేది చేయాల్సిన అవసరం అనేది అది అనివార్యం. మరి అలాగే తన సేవలు ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండాలి అని చెప్పేసి మరి ప్రధానోపాధ్యాయులకు అవసరమే, ఈ సమాజానికి కూడా అవసరమే. కాబట్టి
ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా తన యొక్క సేవలు కంపల్సరీగా తన సజెషన్స్ ఈ సమాజానికి అవసరం. కాబట్టి సార్కి ఐశ్వర్యం అయితే ఉంది అనుకుంటున్నాను. బట్ సార్కి ఫ్యూచర్లో చక్కగా ఆయుర ఆరోగ్యాలతో మరి భగవంతుడు తన యొక్క ఆఫ్టర్ రిటైర్మెంట్ శేష జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ రమేష్. అకాడమిక్ సైడ్ ఒక ఊపుతున్న మనిషి, చాలా వయసులో చిన్న. Respected Harmalu sir, madam, and all the dignitaries on the dais and in front of the dais and teachers of PM Shri ZPHS Donabanda and dear friends and beloved students of the school, good afternoon all of you. So actually I am very young to say anything about Sri G. Harmalu garu, but in the association of less than 2 years with sir, I have abundant experience, abundant knowledge with sir. So as so many speakers are there to speak about sir, and I would like to conclude my words by saying that just I want to expand Harmalu sir. H for hopefulness, A for authoritative. Sir is always hopeful. Whatever work is assigned to sir, he never takes a step back and he always comes forward to take up the challenge. And he is always authoritative. Whatever job he has done, he never depends upon anybody. He always stands first to make the program successful, as well as he is nurturing. He never shows angry upon anybody and is M for meticulous. Recently we have conducted a review meeting on PM Shri at district level, and it was stunning to me. I was shocked how meticulously sir executed the things. Actually none of them were asked by the department, but he maintained records in so beautiful manner that they were the testimonies for other headmasters. So, as well as A for affectionate, is so affectionate, and N for neutral. So whenever an issue is taken to sir, he never shows any kind of partiality. He openly discusses the things and he shows solution to the problems. And D for dedication. And I have never seen such headmaster who is in the highest post, like he is the president of Gazetted Headmasters Association of Manchiral district, but he never took it as grant, and he always served at his best. And L for lovableness. Sir is so lovable, and U for unmatched, unparalleled. So I can say that Harmalu sir is the symbol of dedication, hard work, commitment, sincerity, whatnot. So thank you very much sir, and my 2 years of coordinator job under your valuable guidance, and whenever I have a doubt, I have a problem, I have any issue, the one and only first person who I call is none other than Sri Garshakurti Harmalu garu. And thank you very much sir for all the valuable suggestions, guidance, help you have given to me. And I hope this retirement is only for your temporary service. You have bright future, we have bright future. We are going to have your valuable guidance in the upcoming days also. And just now I have written some lines in Telugu also on you. Garshakurti Harmalu వీరు తీర్చారు ఎంతో మంది విద్యార్థుల కడగండ్లు. మీ పదవీ విరమణ ఎంతో మందికి కలిగిస్తోంది కన్నీటి వడగండ్లు. మీ విద్యార్థుల విజయాలే మీ నిబద్ధతకు ఆనవాళ్ళు. మీ ఉపాధ్యాయుల ప్రేమానురాగాలే మీ నిబద్ధతకు గీటురాళ్ళు.
క్రమశిక్షణ, సహానుభూతి మీ జవరాళ్ళు. వివిధ హోదాల్లో మీరు అందించిన సేవలు మీ విజయాలకు నకళ్ళు. శ్రీ ఘర్షగుర్తి హనుమాన్లు గారికి పదవీ విరమణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయులు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య గారు అసలు 20 రోజుల క్రితం సార్ ప్రోగ్రాంకి రావడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గౌరవ సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శ్రీమతి యోగితారాణా ఐఏఎస్ గారి ఆకస్మికంగా డిఈఓలతోటి అనేక అంశాల మీద రివ్యూ కండక్ట్ చేయడం ద్వారా సార్ రాలేకపోయారు. సార్కి వ్యక్తిగతంగా కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ విద్యారంగానికి చేసిన సేవలు చాలా అమూల్యమైనవని మీ అందరి సమక్షంలో తెలియజేయమని నాకు పర్సనల్గా చెప్పారు. సో విద్యాశాఖాధికారి యాదయ్య గారి తరఫున కూడా మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మిమ్మల్ని విద్యారంగంలో విద్యా వ్యవస్థలో లేకపోవడాన్ని ఊహించుకోవడమే కష్టంగా ఉంది సార్. బట్ ఐ హోప్ యూ విల్ రెండర్ యువర్ సర్వీసెస్ ఇన్ ద అప్కమింగ్ డేస్ ఆల్సో. మమ్మల్ని అందరినీ ఇన్ని రోజులు ఇగ్నైట్ చేసినందుకు, ఇన్స్పైర్ చేసినందుకు, మోటివేట్ చేసినందుకు, మమ్మల్ని ఒక మంచి దారిలో నడిపినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. సార్ చాలా చక్కటి అనుభవాన్ని రంగరించిన పిల్లలు. మేడం దుర్గారావు మేడం సార్ సాంగ్. మరియు ఇతర పుర ప్రముఖులు ఉండడం జరిగింది. అక్కడ సార్ పనిచేస్తున్న ఎంఈఓగా పనిచేశారు.
అప్పుడు నేను తాండూరు హై స్కూల్లో పనిచేస్తూ తాండూరు ఎంఈఓగా పనిచేస్తున్నప్పుడు నెన్నల్ మండలాన్ని సార్ యొక్క కమిట్మెంట్ వల్ల నిజంగా నెన్నల్ మండలంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా సార్ను అప్రిషియేట్ చేసేవారు. ఎందుకంటే నేను మళ్ళీ నెన్నల్ ఎంఈఓగా పనిచేస్తున్నప్పుడు సార్ గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. సార్ ఉన్న కాలంలో నెన్నల్లో ఉన్నటువంటి పాఠశాలను అన్నింటినీ కూడా చాలా అభివృద్ధి పదంలో నడిపారు. అట్లాగే ఆ నెన్నల్ పాఠశాలను కూడా సార్ మరియు కీర్తి చేసినటువంటి పిడి రమేష్ గారి ఇద్దరు సౌజన్యంతో ఆ స్కూల్కు ల్యాండ్ పర్చేజ్ చేసి ఆ స్కూల్ను డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఏ స్కూల్కి వెళ్ళినా హనుమాన్ సార్ చాలా ఆ స్కూల్ను డెవలప్ చేస్తూ పిల్లలందరికీ మంచి విద్యను విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రధానోపాధ్యాయులు మరియు సభావేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ సభకు కారణమైన హనుమాన్ సార్ వారి సతీమణి సుశీల గారికి నా యొక్క నమస్కారాలు. సభ ముందు ఆసీనులైన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, హై స్కూల్ హెడ్ మాస్టర్లకు, ఎంఈఓలకు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు, వారి బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ మా యొక్క దీవెన. ముఖ్యంగా దొనమండ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పిఆర్టీ తెలంగాణ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి పిఎం శ్రీ హెడ్ మాస్టర్కు ఉద్యోగ విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ పిఆర్టీ తెలంగాణ పక్షాన అభినందనలు తెలియజేస్తాను. సార్ గుణం చెప్పాలంటే ఈ డయాస్లో ఉన్న మందే దానికి కారణం. అపాయింట్మెంట్ అయినప్పటి నుండి 95 నుంచి దాదాపుగా నాకు సార్తో పరిచయం. కాశీపేట్, నెన్నల్ ఆ ఏరియాలో పనిచేస్తూ మరి ఆర్గనైజేషన్లో సరే ఇప్పుడు కొంత యువతకు తక్కువ తెలుసు ఆర్గనైజేషన్లో ఎలా పనిచేశారనేది. ఇక్కడున్న ఉపాధ్యాయులు, రిటైర్ అయిన ఉపాధ్యాయుల నాయకులు చాలామంది వచ్చింది. అంత యాక్టివ్గా ఆర్గనైజేషన్లో పనిచేసి ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కు చాలా కృషి చేసేవారు. అదే ఆనవాయితీ ఆయన పీజీ పదంలోకి వచ్చిన తర్వాత కూడా పీజీ హెడ్ మాస్టర్లకు అధ్యక్షుడు కూడా అయ్యారు. ఆయన అధ్యక్షుడై పీజీ ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న నిదర్శనమే ఇవాళ ఈ హాల్లో ఉన్న ఉపాధ్యాయ హై స్కూల్ హెడ్ మాస్టర్లు అందరూ. ఉపాధ్యాయ రిటైర్ అయిన వాళ్ళు వచ్చారు, పనిచేస్తున్న వాళ్ళు కూడా వారి పాఠశాల నుంచి మరి హనుమాన్లను సత్కరించాలని తరలి వచ్చిండు 3 జిల్లాల నుంచి, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల. ఇది వారి యొక్క నిబద్ధత, ఇది వారి యొక్క పనితనం. సో అదేవిధంగా పాఠశాలలో కూడా ఏ విధంగా పనిచేశాడు అనేది మరి మనందరం చూస్తున్న విషయమే, తెలుసుకుంటున్న విషయం. అంతేకాకుండా అధికారులు ఇచ్చిన ఏ బాధ్యతను కానీ ఆయన ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా కావచ్చు లేదా సెక్టోరియల్ ఆఫీసర్లు లేనప్పుడు వివిధ జిల్లాలకు అధికారిగా పంపించినప్పుడు కూడా నేను వెళ్ళను, నాకు చేత కాదు అనకుండా ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం తీసుకొని ఆ పని చేసి అప్పచెప్పేవాడు. మరి ఇంత ఒక మంచి ఉపాధ్యాయుడు, మంచి ప్రధానోపాధ్యాయుడు పిఎం శ్రీ స్కూల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి వాళ్ళ పదవి విరమణ పొందుతున్నాడంటే విద్యారంగంలోంచి కొంత మంది దూరం అవుతుండడం మరి విద్యారంగానికి లోటుగా భావిస్తూ ఇప్పుడున్న ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, ఇప్పుడు వస్తున్న కొత్త ఉపాధ్యాయులు కావచ్చు, అటువంటి ఈ హనుమాన్ల సార్ యొక్క వృత్తి ధర్మాన్ని ఆదర్శంగా తీసుకొని తనకన్నా ఎక్కువగా పనిచేసే రీతిలో ఉపాధ్యాయులు మెలగవలసిన అవసరం వచ్చిందని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ మరి వారు పనిచేసిన ఈ సందర్భానికి వారికి శుభాకాంక్షలు, వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని. ఉద్యోగ విరమణ తర్వాత అందరూ అంటారు
ఇంకా మీ సేవలు విద్యారంగానికి అవసరమని. అంత మనం చేసిన 42 సంవత్సరాల సర్వీస్ విద్యారంగానికి చాలు. ఇక మీరు చేయాల్సిన సర్వీస్ మీ కుటుంబానికి, మీ పక్కన ఉన్న మీ శ్రీమతికి, మీ పిల్లలకు, మీ మనమలకు హాయిగా మీ యొక్క జీవితాన్ని వారికి దత్తత ఇస్తూ వారు చెప్పినట్టుగా వారి యొక్క సంతోషాల్లో, వారి యొక్క సుఖాలలో పాత్రలై మీ జన్మను ధన్యం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ, మీకు అవసరం ఉంటేనే విద్యారంగానికి, వీలుంటేనే విద్యారంగం వైపు చూడవలసిందిగా తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దొనబండ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ. సార్ సూచనలు ఎప్పుడూ తీసుకుంటూ ఇంకా రెట్టించిన ఉత్సాహంతోనే పనిచేయడానికి స్టాఫ్ అంతా సంసిద్ధులై ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు మంచి సలహాను సూచన ఇచ్చారు. ఇప్పుడు